అందరికీ నమస్కారం. నేను మీ దేవి. నిన్నే ఇష్టపడ్డాను 9వ భాగం. రచయిత రమ్య ప్రణవ్ గారు. ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. హైప్ కనిపిస్తే తప్పకుండా ప్రెస్ చేయండి. బాస్ మనలో మనకు ఇది ఆఫ్రికాలు ఎందుకులే. ఐ లవ్ హర్ అని అన్నాడు సాయి. తెలిసిన విషయమే అన్నట్లుగా పార్థ్ కూడా సైలెంట్ అవ్వగా మరొక పెగ్గు వేసి ఐ లవ్ హర్ సో మచ్ పార్థ్ అని అన్నాడు. ప్రేమ ఇద్దరికీ సంబంధించింది సాయి. కానీ పెళ్లి మాత్రం 2 కుటుంబాలకి సంబంధించింది. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి. అండ్ మీకు తన గురించి తెలుసు కదా! తను ఎవరూ లేని అమ్మాయి. ఆఫ్‌కోర్స్ అలా అని తను అనుకుంటోంది. బట్ తనకు నేను, ఆన్య ఇద్దరం ఉన్నాం. కానీ మీ ఇంట్లో వాళ్ళు కూడా అలా చూడరు కదా! అని అన్నాడు పార్థ్. పార్థ్ మాటలకు నవ్వుతూ "నీకు మా డ్యాడీ గురించి ఏం తెలుసని అలా అనుకుంటున్నావని" సాయి అనడంతో "నేను సార్ గురించి తప్పుగా అనుకోవడం లేదు సాయి. మీ ఇంట్లో ఒప్పుకుంటారు ఏమో ఒప్పుకోవట్లేదని అనుకోవట్లేదు. సార్‌ను నెగెటివ్‌గా కూడా నేను అనట్లేదు. జస్ట్ వాళ్ళకంటూ కొన్ని కోరికలు కూడా ఉంటాయి కదా!" అని అన్నాడు పార్థ్. యాక్చువల్లీ నిజం చెప్పాలా? లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడే మా మమ్మీకి చెప్పేసాను నాకు దీప్తి అంటే చాలా ఇష్టమని. నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని. మా మమ్మీ అప్పుడే చెప్పింది. "నేను నీకు సపోర్ట్ చేస్తాను. నాకు కూడా దీప్తి అంటే చాలా ఇష్టంరా. కాకపోతే మనం ఇప్పుడే చెప్తే నాన్న ఎలా రియాక్ట్ అవుతారో ముందుగా నీ చదువయిపోని, నువ్వు జాబ్ తెచ్చుకొని, నీ కాళ్ళ పైన నువ్వు నిలబడినప్పుడు మనం నాన్నకు చెప్దామని" అంది. అని చెప్పగా "ఓహ్! సూపర్! హ్యాపీ న్యూస్ చెప్పావు. మరి అంకుల్ గురించి" అని అనటంతో "ఏముంది నాకున్న అత్యుత్సాహంతో మా నాన్న ముందు కూడా దొరికిపోయాను" అని అంటూ నవ్వాడు సాయి. "ఎప్పుడు? ఎలా?" అని ఉత్సాహంగా అడిగాడు పార్థ్. "నేను వచ్చిన రోజు దీప్తితో మాట్లాడాలని అనుకోవడం, నేను మాట్లాడుతూ ఉంటే తను నన్ను అవాయిడ్ చేయడం, అలాగే ఆన్య కోసం 2 గిఫ్ట్స్ మాత్రం తెచ్చి, దీప్తి కోసం అన్ని గిఫ్టులు తెచ్చిన తర్వాత ఎవరికైనా అనుమానం రాకుండా ఉంటుందా? మా నాన్నగారికి కూడా అలాగే వచ్చింది" నిలదీశారు. మా అమ్మ నిజం చెప్పేసింది. నాన్నకు ఆన్య పైన, దీప్తి పైన చాలా మంచి అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయంతోనే నాన్న కూడా నాకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. కానీ దీప్తికి నువ్విష్టం లేనట్టుగా ఉన్నావు కదా! అని అడిగారు. ఎందుకంటే తను నాతో సరిగ్గా మాట్లాడకపోవడం నాన్న గమనించాడు. సో, ఒకవేళ దీప్తికి మనస్ఫూర్తిగా ఇష్టమైతే మాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ తనను నువ్వు బలవంత పెట్టకూడదని అన్నారు. బట్ ఇదిగో ఈ పిచ్చిది నన్ను దూరం పెడుతోంది. నేనింత దగ్గరవ్వాలని చూస్తే తను నాకు అంతగా ఈసరించుకుంటోంది. కనీసం నా వైపు చూడటం కూడా చూడటం లేదు కదా! ఇంకా నేను దాంతో మాట్లాడేటప్పుడు నా ప్రేమను చెప్పేది ఎప్పుడు? మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు అని తనకి తెలిసేది ఎప్పుడు? ఇదంతా చూస్తూ ఉంటే నాకు చాలా భయమేస్తోంది పార్థ్. నువ్వంటే నాకిష్టం లేనని అది ఎక్కడ చెప్తుందో అని. అలా అది చెప్తే మాత్రం నేను తట్టుకోలేను అని బాధగా చెప్పాడు సాయి. "అదేం లేదులే సాయి. నాకు తెలిసి తనకి నువ్వంటే చాలా ఇష్టం. కానీ తను ఒక అనాథ కదా! అలా అని ఆలోచిస్తోంది. బట్ తను అనాథ కాదు. తనకి నేనున్నాను. అది మాత్రం అర్థం చేసుకోవడం లేదు" అని పార్థ్ అనటంతో "తొక్కలో అనాథ. అది అనాథైతే ఏంటి? దానికి పెద్ద ఫ్యామిలీ ఉంటే ఏంటి? నేనేమైనా దాని ఫ్యామిలీతో ఉంటానా? దానితో కదా ఉండేది. ఎందుకిలా తను పిచ్చిగా ఆలోచిస్తోంది? నాకైతే పిచ్చిలేస్తోంది. దానికోసమే కదా అమెరికాలో ఉన్న జాబ్‌ను వదిలేసుకొని మరీ వచ్చాను" అని సాయి అనటంతో "దీప్తి కోసమే వచ్చావా నువ్వు?" అని అడిగాడు పార్థ్ ఆశ్చర్యంగా. అవును. మరి లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు నేను వేరే కంట్రీకి వెళ్ళేవాళ్ళని. అస్సలు పెళ్లి చేసుకోను. వాళ్ళిక్కడే వాళ్ళ అమ్మానాన్నలతోనే ఉండాలి. నాకు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేరు కాబట్టి, మా అత్తామామల్ని నేను అమ్మానాన్నల్లా చూసుకుంటాను అని అన్నది. అది ఆ డైలాగ్‌ని ఎందుకు కొట్టిందో, ఎలా కొట్టిందో నాకు తెలియదు కానీ, దాని డైలాగ్ కోసం నేను అమెరికా వదిలి వచ్చేసాను అని అన్నాడు సాయి. అయితే యూ ఆర్ వెరీ సీరియస్ అబౌట్ హర్ అంతేనా? అని అడిగాడు పార్థ్. చాలా సీరియస్ పార్థ్. దాన్ని మొదటిసారి చూసినప్పుడే నేను తనకి పడిపోయాను. దాని అల్లరి అన్న మాటలు అన్నా నాకు చాలా ఇష్టం అని సాయి చెప్పడంతో, సరే తను బయటపడాలి అంటే ఒక పని చేద్దాం. ముందు నువ్వు తనకు ప్రపోజ్ చెయ్యి. ఆ తర్వాత తనేం చేసినా మనం అప్పుడు ఆలోచిద్దాం అని అన్నాడు పార్థ్. ఎలా ప్రపోజ్ చేసేది? అదసలు నన్ను చూడటం కూడా చూడట్లేదు. ఇంకా మాట్లాడే ఛాన్స్ ఎక్కడిస్తుంది? అని నిట్టూర్పుతో అన్నాడు సాయి. రేపు పౌర్ణమి కదా! ఆన్య, దీప్తి వాళ్ళు సాయంత్రం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న టెంపుల్‌కి ఖచ్చితంగా వెళ్తారు. నేను కూడా వాళ్ళతో పాటుగా వెళ్తాను.
మేము వెళ్ళగానే అక్కడికి వచ్చి దీప్తితో సెపరేట్‌గా మాట్లాడని చెప్పగా, "నువ్వు పౌర్ణమి అంటున్నావు, గుడి అంటున్నావు. అక్కడ చాలామందే వస్తారు కదా! అది నన్ను చెప్పుతో కొట్టదు కదా! అందరి ముందు అక్కడ" అని అంటూ తన చెంపపై చెయ్యి వేసుకొని అన్నాడు సాయి. సాయి ఎక్స్‌ప్రెషన్ చూసి పార్థ్ గట్టిగా నవ్వేస్తూ, "ఇంత భయం పనికిరాదు బాస్ ప్రేమలో. అయినా అదేం లేదు. దీప్తి స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటుంది కానీ, ఇలాంటి పిచ్చి పనులేవీ చెయ్యదులే" అని చెప్పగా, "సరే మరి. రేపు ట్రై చేస్తా. నా నసీబ్‌ని నేను చెక్ చేసుకుంటా" అని అన్నాడు సాయి. "పర్వాలేదు. దీప్తికి నువ్వంటే చాలా ఇష్టం. కానీ పిచ్చి పిల్ల. మొదట ఒప్పుకోకపోవచ్చు. కానీ తనను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తే తను ఖచ్చితంగా ఒప్పుకుంటుంది" అని అన్నాడు పార్థ్. చూసావా బాస్! నా దరిద్రం కాకపోతే ప్రేమించిన అమ్మాయిని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేయాల్సి నన్ను ప్రేమించేలా చేసుకోవాల్సొస్తోంది అని సాయి అనడంతో, ప్రేమించే అమ్మాయే కదా! అలా చేసుకోవడంలో తప్పేమీ లేదు. తను ప్రేమను బయటపెట్టేలా చేస్తున్నావు అంతేగా అని అన్నాడు పార్థ్. అలా వాళ్ళిద్దరూ చాలా సమయం అక్కడ గడిపాక పార్థ్ ఆశ్రమం దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు సాయి. ఇక్కడ వీళ్ళందరూ దీప్తి, సాయి ప్రేమలలో మునిగి తేలుతూ ఉంటే అక్కడ దర్శ్ మాత్రం తను వెతకాలి అనుకున్న వ్యక్తిని ఒకవైపు వెతుకుతూనే ఆన్య కోసం మరొక వైపు హైదరాబాద్ మొత్తం అంతా కూడా గాలించడం మొదలుపెట్టాడు. హైదరాబాద్‌లో తనకు తెలిసిన కాంటాక్ట్స్‌ను అలాగే తను వెతకాలనుకున్న మనిషి కాంటాక్ట్స్‌ని అన్నింటినీ కూడా జల్లెడ వేస్తూ హైదరాబాద్ వచ్చినందుకు కనీసం వాడు దొరకకపోయినా ఆన్య దొరికిన తన లవ్ గురించి అలాగే తన స్టేటస్ గురించి చెప్పి తనను స్వంతం చేసుకొని వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాడు దర్శ్. అలా మరునాడు ఉదయం షాప్‌కి వచ్చిన దీప్తితో "ఈరోజు ఈవినింగ్ గుడికి వెళ్తున్నారా?" అని అడిగాడు సాయి. "అవును. ఎందుకు?" అని అనుమానంగా అడిగింది దీప్తి. "అయ్యో! నువ్వెందుకిప్పుడు కెలుకుతున్నావు?" ఇప్పుడు అన్నట్టుగా పార్థ్ దూరం నుంచి సాయి వైపే చూడగా, "అహా! ఏం లేదు. అప్పుడు సాయి అన్నాడు. అందుకే అడుగుతున్నానని" సాయి చెప్పగా, అలాగే అని వెళ్ళిపోయింది. బ్రతికిపోయానని తన మనసులో అనుకున్నాడు సాయి. అలా సాయంత్రం ఎప్పట్లాగే దీప్తి, ఆన్యలిద్దరూ టెంపుల్‌కి వెళ్తున్నప్పుడు వాళ్ళతో పాటు పార్థ్ కూడా వెళ్తూ, "నేను నీకు ఫోను చేస్తాను రెడీగా ఉండు" అని సాయికి చెప్పడంతో, "అలాగే" అని అన్నాడు సాయి. అలా వాళ్ళు టెంపుల్‌కి వెళ్ళాక ఎప్పుడు రావాలో సాయికి మెసేజ్ చేశాడు పార్థ్. దాదాపు 2 గంటల తర్వాత ఆన్య, దీప్తి ప్రదక్షిణలు చేస్తా ఉంటే, దీప్తి ముందుకు వెళ్లి తనకు ఎదురుగా నిలబడ్డాడు సాయి. "నువ్వేంటి ఇక్కడ?" అని అతన్నే చూసిన దీప్తి అనగానే, "నేను నీతో కాస్త సెపరేట్‌గా మాట్లాడాలి" అని అన్నాడు సాయి. సాయి మాటలు విని దీప్తి, "సరే మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి" అని అంటూ ఆన్య అక్కడి నుంచి వెళ్తూ ఉంటే, ఇది టెంపుల్. అలా మాట్లాడుతా ఉంటే కుదరదు. ఇష్టం వచ్చినట్లు చేస్తే ఇంకొకసారి మమ్మల్ని టెంపుల్‌కి కూడా రానివ్వరు అని ఆన్యతో వెళ్ళబోయింది దీప్తి. హలో! నేనేం నిన్ను కిస్ చేసుకుంటా, పక్కకు రా అని పిలవట్లేదు. మాట్లాడటానికే పక్కకు రా అని పిలుస్తున్నానని అన్నాడు సాయి. ఆ మాటలకు దీప్తి కోపంగా చూస్తూ ఉంటే, దీప్తి సంగతి తెలిసి "పర్వాలేదు దీప్తి వెళ్ళు అన్నయ్య నీతో ఏదో మాట్లాడాలంటున్నాడు కదా! వెళ్ళు" అని అంటూ దీప్తిని అక్కడికి పంపించింది ఆన్య ముందుకు నడుస్తూ. ఎందుకంటే తనకు పార్థ్ ముందుగానే జరగబోయేది చెప్పాడు కాబట్టి. సో, తనకేం చేయాలని ఒక క్లారిటీ మైండ్‌లో ఉండడంతో, "సాయి ఇదంతా ఏంటి చెప్పు? నేను టెంపుల్‌కొచ్చింది ప్రశాంతత కోసం. ఆ ప్రశాంతతని లేకుండా చేయకు ప్లీజ్ సాయి" అని దీప్తి అనగానే, "నేను జస్ట్ నీతో మాట్లాడతానని అంటున్నాను. నాకొక 10 మినిట్స్ టైమ్ ఇస్తే నేను మాట్లాడి వెళ్ళిపోతాను. ఆ తర్వాత నీ ప్రశాంతతకు వచ్చిన భంగం ఏమీ లేదు" అని అన్నాడు సాయి. "సరే చెప్పు. ఏం మాట్లాడాలి అనుకుంటున్నావు నాతో?" అని అంది దీప్తి. "ఇక్కడ కాదు నేను చెప్పేది అటుగా వెళ్దాం" అంటూ దీప్తిని పక్కకు తీసుకొని వెళ్ళి, తన ఎదురుగా వెళ్ళి నిలబడి తన కళ్ళల్లోకే కళ్ళు పెట్టి చూస్తూ, "దీపు పెళ్లి చేసుకుందామా మనిద్దరం" అని అడిగాడు సాయి. ఆ మాటకు దీప్తి వెంటనే వెనకాలకు తిరిగి, "నువ్వేం మాట్లాడుతున్నావో నాకర్థం కావట్లేదు. మనిద్దరికీ పెళ్లేంటి?" అని అడిగింది. అప్పటికే దీప్తి కళ్ళల్లో ఒక గార చేరటానికి సిద్ధంగా ఉంటే, తనను తాను సంభాళించుకోవడానికి చాలా ప్రయత్నిస్తూనే అడిగింది. "నీకు తెలియదా దీపు నాకు నువ్వంటే చాలా ఇష్టమని?" "సరే చెప్తాను విను. నిన్ను మొదటిసారి చూసినప్పుడు నీతో ప్రేమలో పడిపోయాను. నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోయాను. నీకు వేరే దేశాలలో ఉంటే నచ్చదు అని నీకు ఒక కుటుంబం కావాలని అనుకుంటున్నావని తెలిసి, నా చదువు, నా ఉద్యోగాన్ని పక్కన పెట్టుకొని, నీ కోసమే ఈ ఇండియాకి షిఫ్ట్ అయ్యాను. నాకు తెలుసు దీపు, నీకు కూడా నేనంటే ఇష్టమే అని. అలాగే నీకు తెలుసు నాకు నువ్వంటే చాలా ఇష్టమని. కానీ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు నన్నెందుకో కావాలనే అవాయిడ్ చేస్తున్నావు అన్న విషయం నాకు అర్థమవుతోంది. కానీ నేనేం తప్పు చేశానో నాకర్థం కావట్లేదు."
కనీసం నా తప్పేంటో చెప్తే నేను దాన్ని సర్దిద్దుకోవడానికైనా ప్రయత్నిస్తాను కదా అని సాయి అనటంతో, చూడు సాయి, నువ్వు మా ఓనర్ గారి కొడుకువి. మన మధ్య అదొక రిలేషన్ మాత్రమే ఉంది. నేనెప్పుడు నిన్నొక ప్రేమికుడిగానో, ఒక స్నేహితుడిగానో కూడా చూడలేదు. నువ్వు నా ఓనర్. నేను నీ కింద పనిచేసే ఎంప్లాయీ అంతే అని కఠినంగా అంది దీప్తి. దీప్తి అలా అనగానే తన భుజాలను పట్టుకొని తన వైపు తిప్పుకొని ఇదే మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పు. ఇదే మాట నేనంటే నీకిష్టం లేదని. నువ్వు జస్ట్ ఓనర్, ఎంప్లాయీ రిలేషన్ మాత్రమే షేర్ చేసుకుంటానని చెప్పు అని కోపంగా అన్నాడు సాయి. అప్పటికే నీళ్ళు నిండిన కళ్ళను చూస్తూ బ్లింక్ చేయగా, ఆ కళ్ళల్లో నుండి నీళ్లు జాలువారటంతో దీప్తికి ఇంకాస్త దగ్గరగా జరిగి, తన 2 చేతులతో దీప్తి మొహాన్ని పట్టుకొని, తన బొటనవేలుతో దీప్తి కన్నీళ్లను తుడుస్తూ, "ఎందుకు దీపు? ఎందుకు నువ్వు నన్ను మోసం చేసుకుంటున్నావు? ఎందుకు నన్ను మోసం చేస్తున్నావు? నీకు నేనంటే ఇష్టమని ఇదిగో ఈ జాలువారిన కన్నీళ్ళే చెప్తున్నాయిరా నాకు" అని అన్నాడు సాయి చాలా బాధగా. "ప్లీజ్ సాయి, ఇదంతా కాదు. ప్లీజ్ మన మధ్యలో ఇది జరగదు. దయచేసి నన్ను ఫోర్స్ చేయొద్దని" దీప్తి అనటంతో, "నిజంగా మనస్ఫూర్తిగా అంటున్నావా నువ్వు ఆ మాట?" అని అడిగాడు సాయి. అవునని. అక్కడ ఇంకా ఉంటే తనింకా తన కన్నీళ్ళని అదుపు చేసుకోలేదని, "ఇంక నన్ను ఇంతకంటే ఫోర్స్ చేయకు" అని వెళ్ళిపోబోతుంటే తన చేయి పట్టుకొని ఆపగా, వెనుకకి తిరిగి సాయిని చూడటంతో, "ఒకే మాట అడుగుతాను. నీకు నేనంటే ఇష్టమా లేదా?" అని అడిగాడు సాయి. దానికి సైలెంట్ అయిపోయింది దీప్తి. "నేను మళ్ళీ అడుగుతున్నాను దీపు. నీకు నేనంటే ఇష్టమా లేదా?" అని అడగటంతో, "ఎన్ని సార్లు అడుగుతావు? చెప్తే అర్థం కావట్లేదా? నాకు ఎవరు ఇష్టం లేదు. నాకు నేను మాత్రమే ఇష్టం" అని అంది దీప్తి. "సారీ. సారీ దీపు. ఐ ఐ యామ్ రియల్లీ సారీ దీప్తి గారు. ఇన్ని రోజులు మిమ్మల్ని నేను అపార్థం చేసుకున్నాను. తప్పు నాదేలెండి. మీరు మీ సైడ్ నుంచి చాలా క్లారిటీగానే ఉన్నారు. నేను మాత్రం పిచ్చోడిలా ఏదో ఊహించేసుకొని ఇన్ని రోజులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను. దానికి నన్ను క్షమించండని" అన్నాడు సాయి దీప్తి చేయి వదులుతూ. "ప్లీజ్ సాయి" అని దీప్తి అనేలోపు అతను వినకుండా కనీసం వెనుకకు తిరగకుండా వెళ్ళిపోయాడు. సాయి వెళ్ళిపోవడం చూసిన దీప్తి, "ఐ యామ్ సో సారీ. 4 సంవత్సరాలుగా మీ నాన్నగారు మాకు ఫుడ్ పెడుతున్నారు. అలాంటి ఆయనకు నేను ద్రోహం చేయలేను. నా ముందే నీకెన్నో సంబంధాలొచ్చాయి సాయి. అలాంటి పెద్ద పెద్ద వాళ్ళని కాదనుకొని నువ్వు నాతో ఉండడం కరెక్ట్ కాదని" అనుకుంటూ తన ఏడుపు దిగమింగుకొని ఆన్య దగ్గరికి వెళ్ళిపోయింది. దీప్తిని చూసిన ఆన్యకి అర్థమైపోయింది తను సాయిని రిజెక్ట్ చేసిందని. సాయి కోసం వెతుకుతూ "అన్నయ్య ఎక్కడ?" అని అడగ్గా వెళ్ళిపోయాడని దీప్తి చెప్పడంతో ఆన్యకేం మాట్లాడాలో తెలియక పార్థ్ వైపు చూసింది. "ఏమైనా అన్నావా సాయి దీప్తిని?" అని అడిగాడు పార్థ్. "నా మనసులో మాట చెప్పానంతే" అని దీప్తి అనడంతో, "సరే" అని అన్నాడు పార్థ్. ఆన్య ఏదో అనబోతుంటే మాట్లాడకన్నట్టుగా వారించాడు. ఎప్పట్లా వాళ్ళ గుడిలో 11 గంటల వరకు ఉండి ఆశ్రమానికి వచ్చేయగా ఏమైందని ఆన్య పార్థ్‌ని అడిగింది. ముందు రోజు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న విషయాలన్నీ చెప్పి, "నేనే సాయిని దీప్తికి ప్రపోజ్ చేయమన్నాను. నాకు తెలుసు దీప్తి రిజెక్ట్ చేస్తుందని. బట్ చూద్దాం ఏం జరుగుతుందో" అని అనటంతో ఆన్య కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, "అంటే నీకు తాగే అలవాటు కూడా ఉందా?" అని అడిగింది ఆశ్చర్యంగా. దానికి నవ్వేస్తూ, "నేను పెద్ద తాగుబోతుని కాదు. అకేషనల్‌గా ఓన్లీ బియర్ మాత్రమే తాగుతాను. అంతకు మించి పెద్దగా అలవాటు లేదు. అందుకే నేను సాయితో బయటికి వెళ్ళొచ్చానని" అనటంతో, "ఈ విషయం అమ్మకు తెలిస్తే ఏమైనా ఉందా?" అని అడగ్గా, "తెలవకుండా చూడాల్సిన బాధ్యత నీదే మరి. నన్ను ప్రొటెక్ట్ చేయాలని" అనుకుంటూ వెళ్ళిపోయాడు పార్థ్. బాబోయ్! ఈ అబ్బాయిలున్నారే వాళ్ళ తాగుబోతులనుకుంది ఆన్య. మర్నాటి నుంచి 4 రోజులు షాప్‌కు వచ్చినా కూడా కనీసం ఎవరితో మాట్లాడలేదు సాయి. సైలెంట్‌గానే ఉన్నాడు. తన మటుకు తను పనేదో చేసుకుంటూ ఉన్నాడు. ఎవరు పలకరించినా పలకకుండా, అసలు దీప్తి వైపు కనీసం చూడకుండా, దీప్తికెందుకో బాధగా అనిపించి సాయితో మాట్లాడాలని అనుకున్నప్పటికీ, అసలతను దీప్తికి కొంచెం కూడా ఛాన్స్ ఇవ్వలేదు. అలా 4 రోజుల తర్వాత హరికృష్ణ గారు రావడంతో ఇంక సాయి షాప్‌కి రావడమే మానేశాడు. ఒక 1 వీక్ తర్వాత పార్థ్ తన పార్ట్‌కి పాడడం కోసం హరికృష్ణ దగ్గరికి వెళ్లి, "సార్ సాయి రావడం లేదేంటి?" అని అడగ్గా, "ఇంకెక్కడొస్తాడు పార్థ్. తిరిగి అమెరికా వెళ్ళిపోతున్నాడు. వాడక్కడే ఉంటాడంట. ఇక్కడికొచ్చినప్పుడు మాతోనే ఉంటాడని చాలా ఆశలు పెట్టుకున్నాం కానీ, ఇక్కడకు లైఫ్‌లో రాడంట. లైఫ్ లాంగ్ అక్కడే ఉంటాడంట. అక్కడే సెటిల్ అయిపోతాడంట. ఈసారొస్తే పెళ్లి చేయాలని వాళ్ళ మమ్మీ పాపం చాలా కాచుకొని కూర్చుంది. బట్ ఆమె ఆశలు అడియాసలయిపోయాయి. ఏం చేయగలం? ఏం చేయలేం కదా!" అని కృష్ణ గారంటంతో, "అయ్యో! ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు సార్? మొన్నటి వరకు ఇక్కడే ఉంటా అన్నాడు కదా!" అని పార్థ్ అనగానే, వాడెవరో అమ్మాయిని ప్రేమించాడట. ఆ అమ్మాయి తన ప్రేమను రిజెక్ట్ చేసిందంట. ఆ అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నా లేదా కళ్ళ ముందు తిరుగుతూ తనను అవాయిడ్ చేసినా భరించలేనని అంటున్నాడు. అందుకే వెళ్ళిపోతానంటున్నాడు. ఆ అమ్మాయి ఎవరో చెప్పరా? కులం, గోత్రం అవేవీ చూడకుండా ఆ అమ్మాయిని మేము కోడలుగా చేసుకుంటాం. ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకొనైనా సరే నా కొడుకుని పెళ్లి చేసుకోమని మేము బ్రతిమలాడతామని చెప్తూ ఉంటే, ఆ అమ్మాయి ఎవరో చెప్పడం లేదు మాకు. ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే కనీసం మేమైనా ఆ అమ్మాయిని బ్రతిమలాడతామని చెప్పినా, మాకు ఆ అమ్మాయి ఎవరో చెప్పదలుచుకోలేదంట. నెక్స్ట్ వీక్ అమెరికాకి వెళ్ళిపోతున్నాడని చెప్పగా, ఆ మాటలు విన్న దీప్తికి అసలు ఏడుపు ఆగలేదు. కనీసం
సాయి ఇక్కడే ఉంటే తనని చూసుకోవచ్చననుకుంది. కానీ సాయి ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని కాస్త కూడా ఎక్స్‌పెక్ట్ చేయకపోవడంతో, ఇంక తనకు ఏడుపు ఆగకపోవడంతో లోపలికి వెళ్లి ఏడ్చి, అక్కడ ఉండలేక ఎవరికీ కనపడకుండా హరికృష్ణ గారి దగ్గరికి వెళ్లి, "సార్ నాకు చాలా తలనొప్పిగా ఉంది. నేను ఇంటికి వెళ్తానని" అనటంతో, "సరే అమ్మా" అని అన్నారాయన. అలా దీప్తి ఆ రోజు ఇంటికి వెళ్ళిపోగా, "యెస్ వి ఆర్ ఇంటూ ఇట్ సర్. నెయిల్డ్ హిస్ యాక్టింగ్" అని సాయికి మెసేజ్ చేశాడు పార్th. మెసేజ్ చూడగానే సాయి నవ్వుకొని, "నువ్వు నాకు పడకుండా ఉంటావా బంగారం? పిచ్చి పిచ్చి అపోహలతో, ఆలోచనలతో నన్ను దూరం చేసి, నన్ను బాధపెడుతూ నువ్వు బాధపడితే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఇంపాసిబుల్. నిన్నెలా ఉంచాలో మీ అన్నకు బాగా తెలుసు" అని అనుకుంటూ, "థాంక్ యూ సో మచ్ పార్th" అని సాయి రిప్లై ఇవ్వడంతో, "ఇట్స్ ఓకే" అని మెసేజ్ చేశాడు పార్th. ఇది జరిగిన సరిగ్గా 2 రోజులకు హరికృష్ణ గారు బయటకు వెళ్ళగా, ఆ రోజు సాయి షాప్‌కొచ్చాడు. సాయిని చూసిన దీప్తి మొహంలో ఎక్కడలేని ఆనందం తాండవించగా, "వెళ్ళిపోతున్నావా? మళ్ళీ అమెరికాకని" బాధగా అడిగింది దీప్తి. దానికి సమాధానం ఏం చెప్పకుండా బయటకు వెళ్ళబోతున్న సాయిని ఆపి, "నేను మాట్లాడుతుంటే నీకు వినపడట్లేదా?" అని అడగ్గా, "ఏం మాట్లాడతావు? మళ్ళీ ఏదో ఒకటి చెప్తావు అంతే కదా! దాని బదులు మాట్లాడకుండా ఉండటమే మేలు కదా!" అని సాయి అనటంతో, బయట నిలబడిన దీప్తి వెనుకకు చూడగా అందరూ తనను చూస్తూ కనపడగా, "నేను నీతో మాట్లాడాలి సాయి" అని అంది. "మాట్లాడిప్పుడు. నేను వద్దనడం లేదు కదా!" అని సాయి అనడంతో, "ఇక్కడ కాదు సాయి. నీకు వీలైతే నన్ను గుడికి తీసుకొని వెళ్తావా?" అని అనగానే, "ఏ గుడికి?" అని అడిగాడు సాయి. "నువ్వు నేనంటే ఎక్కడైతే ఇష్టమని అన్నావో ఆ గుడికి" అని దీప్తి అనటంతో, "ఇప్పుడు రాగలవా?" అడిగాడు. "సార్ ఎప్పుడొస్తారని" అడిగింది దీప్తి. "నాన్న, అమ్మ ఫంక్షన్‌కి వెళ్లారులే. వాళ్ళు రేపొస్తారని" సాయి చెప్పడంతో, "అయితే ఇప్పుడు నన్ను తీసుకొని వెళ్ళు. నేనొస్తాను" అని దీప్తి చెప్పగా, "ఆర్ యూ ష్యూర్?" అని సాయి అడగడంతో, "హా! నన్ను తీసుకొని వెళ్ళు సాయి. నీతో మాట్లాడాలని" దీప్తి అనడంతో, "సరే నీ ఇష్టం కారెక్కు" అని అన్నాడు. ఒక నిమిషం అంటూ వెనక్కొచ్చి, "నేను సాయితో మాట్లాడడానికి వెళ్తున్నానని" పార్థ్‌కు చెప్పడంతో, "ఎక్కడికి వెళ్తున్నారు?" అని అడిగాడు పార్థ్. "మన ఆశ్రమం దగ్గర ఉన్న టెంపుల్‌కి వెళ్తున్నామని" చెప్పింది దీప్తి. "సరే" అని చెప్పగానే, "సరే నువ్వు ఆన్యకి చెప్పు" అని దీప్తి వెళ్ళిపోగా, పార్థ్ దగ్గరికొచ్చి, "ఏమైంది? అదెటు వెళ్తోంది?" అని ఆన్య అడగటంతో, "ఇదిగో సాయితో మాట్లాడడానికి వెళ్తోంది. నాకు తెలిసి ఇప్పుడు మేడం గారు ఖచ్చితంగా సాయి లవ్‌ని యాక్సెప్ట్ చేస్తారని" సాయి అనగానే, "దీన్ని చూస్తే నాకు డౌట్‌గానే ఉంది. పిచ్చి మొహంది. ఏం చేస్తుందో ఏమో" అని అంది ఆన్య. "అదేం లేదు. 4 రోజులు కనపడకపోతే చూసావు కదా! అండ్ ఇప్పుడు తను వెళ్ళిపోతున్నాడనే అనుకుంటోంది. అందుకే మాట్లాడడానికే వెళ్తోంది. చూడు హ్యాపీగా తిరిగొచ్చేస్తుందని" అన్నాడు పార్థ్. "ఏంటి నువ్వు జ్యోతిష్యం నేర్చుకున్నావా ఎక్కడైనా? అంత కాన్ఫిడెంట్‌గా ఎలా చెప్పగలుగుతున్నావు?" అని ఆన్య అడగగా, "దీనికి జ్యోతిష్యం చదవాల్సిన అవసరం లేదు. మనుషుల్ని చదివితే చాలు" అని నవ్వుతూ అన్నాడు పార్థ్. అలా దీప్తి వెళ్లి కారెక్కగానే సైలెంట్‌గా కార్‌ని స్టార్ట్ చేసి డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు సాయి. కాసేపటికి టెంపుల్ రోడ్‌లో కాకుండా వేరే రూట్‌లో వెళ్తున్నామని అర్థమై, "ఎక్కడికెళ్తున్నావు?" "నేను టెంపుల్‌కి వెళ్ళమని కదా అడిగాను" అని దీప్తి ఆశ్చర్యంగా అడగటంతో, "టెంపుల్‌కి వెళ్ళడం లేదు. ఇప్పుడు మా ఇంటికి వెళ్తున్నామని" అన్నాడు సాయి. "ఏంటి పిచ్చి లేచిందా నీకు? నువ్విలా చేస్తే నేను కారు దిగిపోతాను. టెంపుల్‌కి వెళ్ళకుండా మీ ఇంటికి వెళ్ళడం ఏంటి?" అని కోపంగా అడిగింది దీప్తి. "ఆ రోజు నువ్వే అన్నావు కదా! టెంపుల్‌లో అందరి ముందు మాట్లాడితే బావుండదని. మేము మళ్ళీ టెంపుల్‌కి రావాలి. మమ్మల్ని ఇంకోసారి రానివ్వరు అని అన్నావు కదా! మరిప్పుడు మళ్ళీ అదే టెంపుల్‌కి వెళ్దాం అంటున్నావేంటి?" అని అడిగాడు సాయి. ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ మొహంలో లేకుండా. "నేనన్నా కూడా ఆ రోజు వచ్చి నువ్వు నాతో మాట్లాడావు కదా! మరి ఈరోజు ఏంటిలా? ఆ రోజు అంతమందిలో మాట్లాడినప్పుడు లేనిది ఈరోజు మాట్లాడడానికి నా గౌరవం ఎందుకు అడ్డొచ్చింది? ఇప్పుడు టెంపుల్‌కి వెళ్దామని" అంది దీప్తి. "అవును. ఆ రోజు అంటే నువ్వు నా లవ్‌ని యాక్సెప్ట్ చేస్తావు. కాబట్టి ఎవరైనా ఏమైనా అన్నా నాకు కాబోయే పెళ్ళామే కదా! కాబోయే పెళ్ళాంతోనే నేను మాట్లాడుతున్నాను. మీరిక్కడి నుంచి వద్దులే అమ్మాయిల ముందు బూతులు మాట్లాడే అలవాటు నాకు లేదు" అని వెళ్ళిపోండని చెప్పాలనుకున్నాను. అందుకే అంతమందిలో మాట్లాడడానికి స్థిరపడిపోయాను. కానీ ఈరోజు అలా కాదు కదా! నువ్వు వేరే అమ్మాయివి. నా వల్ల నీ ఇమేజ్ డ్యామేజ్ అవ్వకూడదు. ఫ్యూచర్‌లో నువ్వు పెళ్లి చేసుకోబోయేవాడు నువ్వు కలిసి ఆ టెంపుల్‌కి వెళ్లారనుకోండి, మళ్ళీ ఎవరో ఈ అమ్మాయిని ఇంతకు ముందు ఇంకొకరితో చూసాము. ఇప్పుడు నీతో చూస్తున్నానని చెడ్డ పేరు నీకు రాకూడదని మా ఇంటికి తీసుకెళ్తున్నాను. డోంట్ వర్రీ అక్కడ ఏం జరగదులే. జస్ట్ సేఫ్టీ కోసం మాత్రమే. అంతే తప్ప నిన్నేం మా ఇంట్లో ఉంచుకోను. నీకు నేనంటే ఇష్టం లేదన్నా కూడా నిన్ను అడ్వాంటేజ్ తీసుకునే అంత మూర్ఖుడినైతే కాదు నేను అని అన్నాడు సాయి. డ్రైవ్ చేస్తూనే. ఇంక దీప్తికి ఏం మాట్లాడాలో అర్థం కాక తల వంచుకొని, "రేపు సార్ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారని" అడిగింది. "చెప్పాను కదా! ఇంట్లో ఎవరు లేరు. నువ్వొచ్చిన విషయం కూడా ఎవరికీ తెలియదని" సాయి అనటంతో, "నేను పార్థ్ టెంపుల్‌కి వెళ్తానని చెప్పొచ్చాను" అని అంది. "సరే ఒక్క నిమిషం" అంటూ కార్ బ్లూటూత్‌కు తన ఫోన్ కనెక్ట్ చేసి, కార్ బ్లూటూత్ ఆన్ చేసి పార్థ్‌కు కాల్ చేసి, "హలో పార్థ్, నేను దీప్తిని మా ఇంటికి తీసుకొని వెళ్తున్నాను. గుళ్ళో చాలా మందుంటారు కదా! అందుకే ఇంటికి తీసుకొని వెళ్తున్నాను. హాఫ్ అన్ అవర్‌లో మళ్ళీ షాప్‌లో తనని డ్రాప్ చేస్తాను. ఐ థింక్ యూ డోంట్ మైండ్. తను నీకు టెంపుల్‌కొస్తున్నానని చెప్పింది కదా! అందుకే నేను నీకు ఇన్ఫార్మ్ చేస్తున్నానని" అనటంతో, "జాగ్రత్త సాయి. టేక్ కేర్ ఆఫ్ హర్" అని అన్నాడు పార్థ్. "ట్రస్ట్ మీ" అని సాయి అనగానే, "ఐ డూ సాయి. టేక్ కేర్" అని అన్నాడు పార్థ్. థాంక్స్ అని చెప్పి ఫోన్ కట్ చేసి, "ఓకేనా ఇప్పుడు" అని దీప్తిని అడగ్గా, "అలాగే" అని దీప్తి
తల ఊపడంతో మీ అన్నయ్యకిచ్చిన విలువలో ఒక 1% నాకిస్తే నిజంగా చాలా సంతోషించేవాడిని. ముందొచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడన్నట్టు 4 సంవత్సరాల నుంచి చూస్తున్న నన్ను కాస్త కూడా నమ్మట్లేదు కానీ నిన్న మొన్న వచ్చిన పార్ట్‌ని మాత్రం వచ్చిన మొదటి రోజు నుంచే నమ్మేసావు గ్రేట్ అన్నాడు సాయి. ఆ మాటతో సైలెంట్ అయిపోయింది దీప్తి. అలా సాయి వాళ్ళ ఇంటి వరకు వెళ్ళే వరకు కూడా ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. వెళ్ళాక ఏమేం మాట్లాడుకోవాలో మనసులోనే ఆలోచించుకుంది దీప్తి. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.